కడుపులో పుట్టినటువంటి బిడ్డల్ని సంఘంలో కూలని కొడుక అని ఏమని చేస్తున్నారు. ఒక అరెకరం కొనిస్తే ఏమవుతుందని చెప్పి ఆ రోజుల్లో ఆ మహానుభావుడు పెట్టినటువంటి పథకాన్ని అందరూ అమలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో దళితుడు కూలివాడిగానే ఉండాలి, వాళ్ళ కొడుకు బిడ్డ కూలివాడి కొడుకు బిడ్డగానే ఉండాలి. ఇదేనా జగన్మోహన్ రెడ్డి ఆలోచన? ఇందుకేనా దళితులకి నేను మేనమానని చెప్పింది? ఇందుకేనా దళితులకి మాటలు చెప్పి ఓటేయించుకున్నది? ఎవరిచ్చారో మీకు హక్కు? రాజ్యాంగపరమైనటువంటి మా హక్కులు తీసేయడానికి మీరెవరు? ఈ విషయంలో మనం ఆలోచించాలా. ఒకప్పుడు లక్ష్మీపురంలో ఒక చిన్న దళితుడికి అన్యాయం జరిగితే యావత్ రాష్ట్రం నుంచి దళిత సోదరులు వచ్చి సంఘీభావం చెప్పారు. మరి ఒక డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి రెక్కలు విడిచి కూడుతుంటే దిక్కులేదు. ఏ దళిత బిడ్డ ప్రశ్నించారు చెప్పండి? చీరాల కిషోర్. మరి ఇక్కడ ఈస్ట్ గోదావరిలో వరప్రసాద్ చేసిన తప్పేంటి? అయ్యా, మా దళిత బిడ్డలు ఉద్యోగాలు లేవు, కనీసం ఇసుక మీద ఆధారపడి ఏదో బిల్డింగ్ పనుల్లో పనిచేసుకొని సాయంకాలానికి ఒక 500-1000 రూపాయలు సలా బతకాలని ఆ పిల్లవాడు అడిగితే పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లి గుండు కొట్టేస్తారా? నిన్ననే చూసాం. 22 సంవత్సరాల క్రితం త్రిమూర్తులు అనేటువంటి ఒక వ్యక్తి, ఒక ప్రతినిధి ఎలక్షన్ బూత్ లో ఆయన ప్రశ్నించాడు. అయ్యా, దొంగోట్లు వేయకూడదని అడిగినటువంటి పాపానికి దళిత బిడ్డలు ఇద్దరికీ గుండు కొట్టించాడు. కానీ న్యాయం కలిసింది. అంబేద్కర్ గారి చట్టం తెలిసింది. ఈరోజు కోర్టులో ఆయనకు 18 నెలలు జైలు శిక్ష పడింది. కానీ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాంటి చట్టాలన్నీ రద్దు చేసేశాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చేయడానికి అమరావతిలో రైతులు భూములు ఇచ్చి అయ్యా మాకు కౌలేయండి అంటే వాళ్ళ చేతులకే బేడీలు వేస్తారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ జోలికి రావాలంటే భయపడేవాళ్ళు. కానీ ఈరోజు ఎక్కడుంది భయం? అంటే దళితుల ఓట్లు తీసుకోవడమే తప్ప ఆయన దళితుల్ని బాగు చేయాలనే ఆలోచన ఆయనకి లేదు. ఎంతసేపు దళితులు తన మోచేతి కింద ఉండాలి. ఒక భ్రమలో పెడుతున్నాడు, నేను మీ బిడ్డ అని. ఏ రకంగా బిడ్డ? అన్న వైపా, అక్క వైపా, తమ్ముడు వైపా, అమ్మ వైపా? ఎవరి వైపు నా బిడ్డ నువ్వు? ఏ రకంగా బిడ్డ? బిడ్డ అంటే మా బాగోగులు చూడాలి. మా 27 పథకాలు. ఈ రోజు మా ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేస్తే చంద్రన్ ఇచ్చినటువంటి డబ్బు నువ్వు ఎందుకు ఇవ్వడం లేదని అడగాలి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టి మన పిల్లలు కూడా చురుకైనటువంటి వాళ్ళు ఉంటారు. దళితులుగా పుట్టినంత మాత్రాన తెలివైనటువంటి వాళ్ళు ఉండరని కాదు, ఉంటారని ఆ రోజు చంద్రబాబు నాయుడు 40,000 రూపాయలు గవర్నమెంట్ ద్వారా ఫీజులు కట్టి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెడితే ఆ స్కీమ్ రద్దు చేశాం. అంటే మా జాతిలో చురుకైనటువంటి పిల్లలు చెప్పండి. గ్రామాల్లో చదువుకున్నటువంటి బిడ్డల హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికి తల్లిదండ్రులకు అంతో ఇంతో సాయం చేస్తుంటే మన బిడ్డలు ఇక్కడే మసులుతున్నారు. నిన్నే ఉప్పలపాడులో చూసాం. నా బిడ్డలు గంజాయికి అలవాటు పడిపోయారు. సారా కాదు, గంజాయి తాగితే, గంజాయి తింటే నరాలు పనిచేయవు. ఎవరు అసలు తల్లి తెలీదు, తండ్రి తెలీదు. నిన్న జరిగిన సంఘటన ఏంటి? ఒక వెంకట్రావు అనేటువంటి ఆయన భార్య, చెల్లి, మళ్ళా కూతురు, ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్, మళ్ళా 4 ఆడపిల్లలతో 9 గంటలప్పుడు కారులో వస్తున్నాడు వాళ్ళ ఊరికి. ఈ పిల్లలు గంజాయి మత్తులో వాళ్ళ మీద దౌర్జన్యం చేసి రాళ్ళతో కొట్టి, ఆడవాళ్ళని చూడుకోకుండా కూడా దెబ్బలు కొట్టి ఈరోజు జైల్లో ఉన్నారు. ఇదా దళిత బిడ్డలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది? చదివించయ్యా. ఊర్లో ఉన్న స్కూల్ని విలీనం చేసేస్తుంది. టీచర్లు రిక్రూట్ చేయమంటే గోడలకు రంగులు వేస్తానంటావు. టీచర్ లేకుండా పిల్లలకి ఎలా చదువు వస్తుంది? మేము అడిగాం. అమ్మఒడి
అందరికి ఒకరికే ఇవ్వు, వాళ్ళకి ఒకరితోనే ఆపరేషన్లు చేసుకుంటారు. మాకు ఆస్తులు ఉండవు దళితులకి, మాకు 2-3 పిల్లలే ఆస్తులుగా భావించి మేము 2-3 కంటాం, మా పిల్లలకు మాకు ఇవ్వండి అంటే లేదు లేదు ఒకరికే ఇస్తానంటున్నారు. మరి ఈరోజు నా దళిత తల్లి అడుగుతుంది, నాకు 3 బిడ్డలు ఉంటే ఏ బిడ్డను నేను కాన్వెంట్లో చదివించుకోవాలి, ఏ బిడ్డను నేను గవర్నమెంట్ స్కూల్కి పంపాలి, మీరే చెప్పండి అని అడుగుతుంది. ఏం సమాధానం చెప్తారు? కాబట్టి నా బిడ్డలు ఆలోచించండి. నేను రాజకీయవేత్తగా మాట్లాడడం లేదు, 35 సంవత్సరాల పరిపాలనలో అనుభవంతో దళిత వాడలోనే పుట్టి దళితుల్లో ప్రయోజకుడై ఈరోజు దళిత జాతిని బాగు చేయాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు ఆయన ఆజ్ఞాపిస్తే మీ ముందు నిలబడి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. ఎందుకంటే దళితులకి మేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కూడా ఆయన కట్టుబడి ఉన్నాడు. ఏదైనా ఒక పథకం తీసుకురావాలంటే ఆయనే చేయగలడు. మాకు ఆ స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఇంతకు ముందు నేను కలెక్టర్గా, కమిషనర్గా, సెక్రటరీగా విధానాలు అమలు పరిచాను. ఇప్పుడు మనకు కావలసిన విధానాలు తయారు చేసే శక్తి మీరు ఇవ్వాలి. మీరు ఇస్తే అసెంబ్లీలో మనకి ఏ చట్టాలు అయితే అవసరం ఉన్నాయో ఆ చట్టాలు తయారు చేసే శక్తి వస్తుంది. ఇలాంటి వ్యక్తిని మీరు దూరం చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళా అలాంటి అవకాశం రాదు. ఇది మీరు గమనించి మరి ఇంకా, ఎందుకంటే నేను ఇంత మాటలు ఎందుకు చెప్తా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది అదే కదా. సో మంచిగా మనం ఒకటి ఆలోచించండి. ఈరోజు పవన్ కళ్యాణ్ కలిశాడు, బీజేపీ ప్రభుత్వం మద్దతు చెప్తుంది. 3 కలిసిన తర్వాత 3 శక్తి ఒకవైపు ఉంటే ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. మరి ఆ ఒక్కడైనా ఏమైనా మంచి చేశాడంటే అన్ని పథకాలు రద్దు చేశాడు. నేను ఇచ్చిన పాంప్లెట్లో మొత్తం ఉన్నాయి. రైతులకు ఏం మేలు చేశాడు, ఏం అన్యాయం చేశాడు, అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మీరు చదువుకొని భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం తెలుగుదేశానికి ఓటు వేయండి. ఓటు వేసి మీ భవిష్యత్తును మీరు కాపాడుకుంటూ ప్రతి ఇంటికి లక్షలు అంటే లక్షాధికారి అయ్యేటటువంటి అవకాశం ఉంది. 6 పథకాలు ఉన్నాయి, అందులో ఉన్నాయి. చదువుకొని మీకు న్యాయం అయితేనే తెలుగుదేశానికి ఓటేయండి. ఇంకా మేము ఆ భ్రమంలోనే ఉన్నాం, మా కళ్ళు మేమే పొడుచుకుంటామంటే శాశ్వతంగా గుడ్డివాళ్ళు అవుతారు తప్ప మరొకటి కాదు. సో మీ బిడ్డగా నేను ఇది హెచ్చరిక అనుకోండి, లేదా కోరిక అనుకోండి, లేదా నేను ఏదైనా అనుకోండి, మీ ఇష్టం. కానీ నేను కోరేది మాత్రం ఒకటే, భవిష్యత్తు వైపు అడుగులు వేయండి. ప్రభువు చెప్పింది కూడా అదే, వెలుతురు వైపు చూడండి, అభివృద్ధి వైపు అడుగులు వేయండి. మరి ఈరోజు ఇంకా చీకట్లోనే మనం ఉండాలనుకొని కొంతమంది ఉన్నారు సోదరులు, వాళ్ళ కోసం నేను చెప్తున్నా. అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని కోరుతున్నా. మీ కుటుంబానికి ₹1,00,000 అందితే ఒక ఆడబిడ్డ కింద 18,000, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ₹15,000 చొప్పున, 3 పిల్లలు తల్లి ఉంటే 45,000, ఆమెకు ఆడబిడ్డ కింద 18,000. మరి అదేవిధంగా ఆ పిల్లలు ఎవరైనా చదువుకొని ఉంటే 3,000 నిరుద్యోగ భృతి, ఉద్యోగము. ఇవన్నీ కూడా అనేక మంది మన దళిత బిడ్డల పోరాట ఫలితంగా నాలాంటి IAS అధికారులు ఎందరో, మాధవరావు గారు వచ్చినటువంటి కోన శశిధర్, వీళ్ళందరూ ప్రయత్నాల వల్ల మనకు దళితులకి దాదాపుగా 27 పథకాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అమలు అవుతూనే ఉన్నాయి. 2014-18 మధ్యన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా బడ్జెట్ లేకపోయినా, లోటు బడ్జెట్ ఉన్నా మనందరికీ కూడా 27 పథకాలు అమలు పరిచారు. మరి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని దళిత బిడ్డలు నా బిడ్డలని చెప్పాడు. మరి చెప్పినటువంటి పెద్ద మనిషి 27 పథకాలను ఎందుకు రద్దు చేశాడో దళిత బిడ్డలు ఆలోచించండి. నేను ఓటు అడగడం లేదు, మీరు ఆలోచించండి. మనం రాజ్యాంగబద్ధంగా మన దేవుడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులవి. ఏ ముఖ్యమంత్రి సాహసం చేయలే. గతంలో 22 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు. వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి ఏదో ఒక స్కీమును కలిపి మనకు మేలు చేశాడే తప్ప ఈ స్కీములు రద్దు చేశాడు. నీ ఒక్కరికి ఏమైనా అమ్మఒడి వస్తుందా? అందరికి వచ్చే అమ్మఒడి నీకు వస్తుంది. ప్రత్యేకంగా నీకంటే ఏమొచ్చింది? అందరికీ సెంటు పట్ట ఇస్తే నీకు సెంటు పట్ట ఇస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి ఆ రోజు
చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించే విషయంలో 50,000 అదనంగా దళితులకు ఇచ్చాడా లేదా? మరి ఈయన ఎందుకు ఇవ్వడం లేదు? ఆ రోజు దళిత బిడ్డల్ని అమెరికాకు పంపాలి అనుకుంటే 15 లక్షలు. ఆ పథకం రావడానికి అర్జున్ రావు లాంటి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కనీసం ఆయన చీఫ్ సెక్రటరీగా రాకోకుండా దళితసు వెళ్ళారు. అర్జున్ రావు మన దళిత బిడ్డ, సీనియర్ IAS అధికారి. భూమి కొనుగోలు పథకం పెట్టాలంటే భూమి